అయ్యో నీళ్ళే లేవు, ఎక్కడ పోయినాయి నీళ్ళని? ఇంట్లో లేవు, కసుక్క నీళ్ళు లేకుండా చేసిపోయింది, ఏం చేయాలి? చిక్కలేసి డ్రమ్ము కూడా ఎత్తేస్తా. అయ్యో ఈడేంది బకెట్లు బిందెలు ఎత్తేస్తున్నాడు కదా సత్తిగా. చేయాలి ఇప్పుడు, తిక్కంటే తిక్కలేస్తున్నది. ఓ సుగనక్క, బిందె నీళ్ళు పోస్తావురా? మా బోడమోకం దీంట్లో సుక్క నీళ్ళు లేకుండా చేసిపోయింది. ఏమన్నా అంటేనేమో ఇంటి తెత్తే ఎగురుతుంది. అరే మింగలేక మంగళారం అన్నట్టుంది, నన్ను అంటున్నావేంది నువ్వు? ఓ ఊసరేలి మొఖం దానా, నీళ్ళని ఉడుచుకపోయినావు, నేను తానం ఎట్లా చేయాలనుకుంటున్నావు? అక్కడికి వస్తే అంటే బకెట్ తీసుకొని నెత్తిమి నా గుద్దుతా మళ్ళా. నా ఇంటేమన్నా తెచ్చుకున్నానారా నీళ్లను? ఏమో ఎట్లా మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అగో అగో ఇన్నరా సుగునక్క ఎట్లా మాట్లాడుతున్నావు ముచ్చట? తానం చేయక గత్తగా తాసన వచ్చి పాడవుతున్నది. మరి నిన్నెవరు తానం చేయొద్దన్నారా? బకెట్ల బిందెలకు నేను ఏమన్నా తాళం వేసుకొని ఆఫీస్కి వచ్చిన అనుకుంటున్నావా? బొంకురా పోసాయి అంటే తాళ్ళకు కూడా మిరియాలు తాటికాయ అంత అన్నదంతా. ఏడ నేర్చినావు మాటలు? ఏడున్నాయి నీళ్ళేడా చూపెడుతుందా? ఒక్క సుక్కనన్ను ఉన్నాయేమో. అరే డ్రమ్ములేని నీళ్ళుంటే తానం చేసి వచ్చిండ్రా, మళ్ళా నల్లొస్తుందని తానం చేసి వచ్చిన. అయితే నన్ను అంటున్నావు నువ్వు ఇప్పుడు? నువ్వు వడ్లు దంచు, నేను భుజాలు ఎగిరేస్తా అన్నట్టున్నది కథ. నువ్వు తానం చేస్తే అయిపోయానా? నేను చేయవు దాయిగా, నేనేమన్నా షాంపులు పెట్టి చేసుకుంటున్నానా? ఇంత దాకు నాకు ఎట్టుకెళ్ళేమన్నా. ఇయ్యాలనే కటింగ్ కూడా చేపించుకొచ్చిన ఇష్టమైన జిలఫురుగులు అంటే జిలఫురుగులు అవుతాయి నీ ఇష్టం. అలా ఇంట్లో పొయ్యాలు అంతా తిరుగుతుంది ఇట్లనే. అబ్బా మాటల చక్కెర మనసుల కత్తెర అన్నట్టే మాట్లాడుతున్నావురా. నీళ్ళ కరువు ఉన్నట్టు ఇప్పుడు ఇట్లా ఎత్తున్నావు నువ్వు. నువ్వు ఇట్లనే చేస్తే నీళ్ళ కరివే వస్తుంది. సింగారమైన ముఖానికి బకెట్ నీళ్ళతో అడుగుతుంది ఈమె. స్నానం చేయనీకైతే సగం డ్రమ్ అయిపోతుంది. ఏం గుణం రా నీది? నాకు తెలియదారా నీళ్ళని ఎట్లా వాడాలో? నువ్వు వచ్చి నాకు చెప్పాలా? రూఫంలో అరిస్తే గుణంలో ఫాఫిస్తే నీ సంగతి నాకు తెలియరా? అరే నల్లు వచ్చేటప్పుడు పట్టుకున్నాను, పట్టుకొని బంద్ చేయాలి కదా, కొల్ల పెట్టిపోతుంది. బాజారు ఫంటి పోతుంటాయి అట్లనే. నువ్వు మరుగున పెట్టి తిడుతున్నావురా నాకెరికే. నేను ఏం చేయకుండా ఉట్టి పున్నానికే నన్ను ఆడిపోసుకుంటున్నావు. నోరు ఉంటే ఏ ఊళ్ళనైనా గెలిచి రావచ్చు. నీకేమో వలరానికి అజ్జకారు నోరు ఇచ్చిండు, నాకేమో తిననీకే సఫట్ నోరు ఇచ్చిండు. అబ్బా దేవుడా, ఈ బొంకుడు మాటలు ఏడ నేర్చినావురా? ఏమో ఒరి ఊరంతా ఒకటి చేసినట్టున్నావు కదా ఇప్పుడు. అరే ఈ అల్ల దునియా నీళ్ళ తినమాట. మంచిగా షాంపూ సబ్బు పెట్టుకొని తానం చేసి వస్తామంటే ఆఫీస్కు గిట్లా చేసినావు నువ్వు. నా కథ అంతే. ప్రపంచ నీళ్ళ దినన్నాడే మంచిగా తానం చేస్తావు, కర్మ దినాలు చేయవా? అరే యథార్థంగా తానం చేద్దామంటే నన్ను జయనిస్తావా? బాసన్లకు బట్టలకు రెండు మాటలు పెట్టి నీళ్ళన్నీ గుమ్మరిస్తావు. నాకు ఒక్క బకెట్ అంటే అక్కడ ఉన్నాయి నీళ్లు, కప్పల కడుగు నాకు. అదిగా సత్తి, మున్సిపాలిటీ నీళ్ళు వస్తాయి కదా, నువ్వే ఇంకా సంపుల నింపి డ్రమ్ముల నింపి ఆఫీస్కి వస్తావు అనుకున్నా. మున్సిపాలిటీస్ లో వచ్చే మంచి నీళ్ళేమో తానాలకు కడుగుడుకు గాలి చుడుకు చేస్తున్నావు. క్యాన్లలో వచ్చే సఫట్ నీళ్ళేమో తాగిపిచ్చి నా పానం అంతా ఖరాబ్ చేస్తున్నావు. అబ్బా నువ్వే పట్నం రంగని ఏమన్నావురా? నాకు క్యాన్ల నీళ్ళు కావాలని నేను అవే తాగుతా అంటివి కదా, ఇప్పుడు అవే షెడ్డ నీళ్ళ లెక్క కొడుతున్నాయి. అంతే తెస్తావా? ఇక ఏవి మంచి నీళ్ళు ఏవి చెడ్డ నీళ్ళు అంట తెలుసుకోవా? అడ్డమైన నీళ్ళని నేను దాగి ఆగం కావాలంట చూస్తున్నావా? అబ్బా సత్తి నిజం రా, క్యాన్ల నీళ్ళు మంచివి కావని ఇప్పుడు నువ్వు చెప్తే నాకు ఏరుకైందిరా. నాకు ముందే ఏరుకుంటే నేను తెచ్చేదన్నా చెప్పు. ఇప్పుడన్నా చక్కగా తెలుసుకో. సత్తిగానికి ఏం పువ్వ కావాలి, ఏం కూర కావాలి, ఎసొంటి నీళ్ళు తాగితే మంచిదంట అని తెలుసుకో. ఎప్పటికి ఆటలు చెప్పుడేనా ఇక ఇవన్నీ తెలివయా? అదిగా సత్తి, క్యాన్ల నీళ్ళలోనే మంచి మంచి మినరల్స్ ఉంటాయని అంటారు కదా మరి. ఎవడాడు నెత్తి ఖరాబ్ అయినాడు చెప్పినాడు? ఆ క్యాన్ల నీళ్ళు తాగితేనంట ఫెయిల్ ఉన్న బలమంతా ఎగిరిపోయి ఈక్నెస్ కూర్చుంటారంట. అవునా? మరి అందరు అవే తాగుతున్నారని నేను కూడా తెప్పించిన. కావాలని రోగాలను కొనుక్కుంటామారా చెప్పు. తెప్పిస్తావు ఎన్నడో ఫోన్ కొట్టి 108ని తెప్పిస్తట్టున్నావు ఇంటికాడికే. సత్తిగాని ఫెయిల్ సత్వ లేకుంటే అయితే నీకు సంబరం అవుతుంది. ఏంద్ర అట్లా మాట్లాడుతున్నావు? క్యాన్ల నీళ్ళలో మినరల్స్ లేవు, ఉత్త సప్ప నీళ్ళని ఎరకైందని చెప్తున్నా కదా ఇప్పుడే. ఇప్పటి సంది క్యాన్ల నీళ్ళు తెప్పియా సరేనా? ఆ క్యాన్లు తెచ్చేటాడు అయితే కండ్లలో వాడని కాళ్ళు ఇరగొడతా. సత్తి మంచిగా ఉంటాయి, ఇవి ఫిల్టర్ అయినాయి, డబ్బాల ఫిల్టర్ అయినాయి అంట తెచ్చి అంటగట్టి పోతాడు. కనవన్న అయితే కనవాడని. మరేం తాగుదాం రా? బోరింగ్ నీళ్ళు తాగుదామా? ఏక నీళ్ళు ఏమవుతాక మున్సిపాలిటీస్ లో నీళ్ళే తాగురాము, అవే మంచి మాట. అవసరం అయితే ఉడుకు చేసుకొని తాగురాము. నీకెవరు చెప్పిర్రా ఈ ముచ్చట? ఎప్పటికి ఫోన్ పట్టుకొని కూర్చొని వాళ్ళ నీళ్లు కొట్టిరా వీళ్ళ 4 కొట్టిరా శాఖ అవుతున్న వీడియోలు చూస్తావు కానీ ఈ ఆడతలు చూడవా? తెలుసుకో ఇప్పుడన్నా. అందుకే నారా క్యాన్ల నీళ్ళు ఎంత తాగినా దూప తీరది. ఖనిజ లవణాలు గదే బలాన్నిచ్చే విటమిన్లు ఏముండయి అందులో కదా. నీకు అన్ని నేనే చెప్పాలి తల్లి. ఆ నీళ్లు తాగితేనంట బొక్కలలో మూలుగా అంతా అయిపోతుందంట. కట్టె పట్టుకొని నడవలసి వస్తుంది ఇట్లా ముసలోళ్ళ లేక. నీకు అన్ని బాధలు అయితే తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ గలీలు అడిగితే ఇజ్జత్ పోయేటట్టున్నది. అవతల గలీ కన్నా పోతా ఎవరు ఎరకలేరు మన కాడ.